వెల్కమ్ టు ట్రెండింగ్ నౌ. ఫ్యూచర్ సిటీ పేరిట భూములను రేవంత్ ప్రభుత్వం చెరపడుతుంది. ప్రకృతిని విధ్వంసం చేస్తూ రైతుల నోట్లో మట్టి కొడుతుంది. అన్యాయంగా అక్రమంగా అన్నదాతల భూములను లాక్కుంటుంది. ఇదేమని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తుంది. రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు మండలాల్లో దాదాపు 34,000 ఎకరాల భూమిపై కన్నేసి పెను విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ఫ్యూచర్ లేని చోట ఫ్యూచర్ సిటీ అంటూ కొత్త నాటకాలకు తెరతీస్తుంది. ఈ నేపథ్యంలోనే టీ న్యూస్ రంగారెడ్డి జిల్లా యాచారం, కందుకూరు ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలను వెలికితీసింది. బాధిత ప్రాంతాల నుంచి మా ప్రతినిధి భూపతి కిరణ్ అందించే గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న రైతుల గోస ఏంటి? కనీసం పశువులకు నీళ్లు పెట్టేందుకు ఉన్నటువంటి కరెంటును కూడా తీసేశారంటే పట్టభూమి మేము ఏడబతకాలి సార్. మా హక్కులు కూడా మేము కోల్పోకుండా మేము ఉండే లాభం సార్. మమ్మల్ని అక్కడ తోలిచ్చారు, ఇక్కడ స్టాప్ చేసారు. అన్నపూర్ణ తెలంగాణను ఆకలి తెలంగాణగా మారుస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. భవిష్యత్తు నగరం అంటూ రైతులను చెరపడుతోంది. ఎక్కడికక్కడ భూముల కబ్జాలు, భూములను ఆక్రమణలు చేస్తూ రైతులకు ఇబ్బందులకు గురిచేస్తుంది. అసలు ఆ గ్రామాలేంటి, ఫ్యూచర్ సిటీలో భూములు కోల్పోతున్న రైతుల గోస ఏంటి? ఒకసారి టీ న్యూస్ కథనంలో చూద్దాం. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో యాచారం మండలం కుర్మిద్ద విలేజ్. ఈ గ్రామంలో దాదాపు రైతులను చెరబట్టి ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా యాక్విజిషన్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. అయితే 20 ఎకరాల్లో ఉన్నటువంటి ఈ భూమి ఏదైతే ఉందో రెక్కల కష్టం చేసుకొని మేము పొలం పండిస్తూ ఉంటాము, ఇదే మాకు జీవనాధారంగా ఉందంటూ కూడా రైతులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూములంతా కూడా పూర్తిగా హైకోర్టు స్టే ఉన్నప్పటికీ కూడా కనీసం ఆ హైకోర్టు స్టే ఆర్డర్ను కూడా పట్టించుకోకుండా ఈ భూములన్నింటినీ ఎక్కడికక్కడ చెరబడుతూ ఉన్నారు, ఆక్రమించుకుంటా ఉన్నారు. వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో కనీసం వెళ్ళనివ్వకుండా భారీ గుంతలు కూడా తవ్వినట్టుగా తెలుస్తుంది. ఈ భూమి ఏదైతే ఉందో బైకని వీరయ్య 20 ఎకరాల భూమి ఉంది. 5 అన్నదమ్ములు వీటిని పంచుకొని ప్రస్తుతం పొలం పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు వర్షాకాలం ప్రారంభమైంది, కనీసం నీళ్ళు ఇచ్చేటువంటి దిక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదు. ఉన్నటువంటి బావిలో నీళ్లు పెట్టుకోవడానికైనా కనీసం కరెంటు కనెక్షన్ ఉన్నా మేము ఆ పనులు చేసుకునేటువంటి అవకాశం ఉంటుందని కూడా వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ బైకని వీరయ్యతో పాటు వారి అన్నదమ్ములంతా కూడా గట్టు మీద కూర్చొని బిక్కుబిక్కుమంటూ చూస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వారితో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళకి ఎన్ని ఎకరాలు ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోంది, ఇక్కడ కరెంటు కనెక్షన్ ఎందుకు తీసేస్తారు, ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతున్నటువంటి అక్రమాలు ఏంటి, అన్యాయాలు ఏంటి, ఒకసారి వారి మాటల్లోనే తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే వీరయ్య గారు. వీరయ్య గారు మనతో పట్టినారు. నమస్తే వీరయ్య గారు. ఫ్యూచర్ సిటీ అంటూ మీ భూములను తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మొత్తం 20 ఎకరాలు సార్. మేము 5 మంది అన్నదమ్ములు. 5 మంది అన్నదమ్ములము. మేము ఒకటి 10 ఏళ్ళ కింద గతంలో ఒక 8 లక్షలు ఇచ్చారు మాకు. 8 లక్షలు ఇస్తే మేమేమన్నామంటే మాకు రికార్డు ఉన్న కాడికి పైసలు ఇస్తారు, మాకు రికార్డు లేని కూడా 8 ఎకరాల పొలం ఉంది. ఈ 8 ఎకరాల పొలం కూడా మాకు నష్టపరిహారం కలిగేయాలి, మాకు ఇవ్వాలని చెప్తే ఫస్ట్ ఉన్న ఆడివో సార్ ఏమన్నాడు, ఇస్తాం సార్ మీకు అందరికి ఇస్తామని మా చుట్టుపక్కల వాళ్ళకి అందరికి ఇచ్చేసిండు సార్. ఆ నష్టపరిహారం కూడా మాకు ఇవ్వలేదు. నష్టపరిహారం ఇవ్వలేదు. బోర్లు ఉన్నాయి, అందులో 10 బోర్లు ఉన్నాయి. 5 మంది పొత్తుల ఒక 100 పసులు ఉంటాయి, 16 ఎకరాలు తరి ఉంటుంది. అన్నీ కూడా స్వీకరించకుండా మన కరెంట్ వాళ్ళు కట్ చేస్తే మేము సిఐని కూడా కాలేళ్ళు మట్టుకున్నా కానీ కరెంటు కూడా కట్ చేశారు. కరెంటును కూడా కట్ చేసి వెళ్ళిపోయారు. ఎందుకు కరెంట్ ఎందుకు కట్ చేయాల్సి వచ్చింది? కరెంట్ ఎందుకు కట్ చేయాలంటే మీరు కరెంట్ తీసేస్తేనే వెళ్ళిపోతారు, మీరు ఉండకూడదు ఈ పొలంలో. పొలం మేము తీసుకున్నాం, అయిపోయింది, మీరు ఉండకూడదు, వెళ్ళిపోవాలి మీరు. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది నీకు? మొత్తం 20 ఎకరాలు సార్. మేము 20 ఎకరాలు కబ్జా ఉన్నాం ఆల్రెడీ. ఇప్పుడు ఏటా ఎన్ని పంటలు పడతాయి? ఏటా 2 పంటలు 3 పంటలు కూడా ఉంటాయి సార్. ఇది ఓకే, ఆల్రెడీ వర్షాకాలం స్టార్ట్ అయింది. మేము దున్నుకునే పరిస్థితి కూడా వచ్చింది సార్. ఇప్పుడు పుల్లు పోసాయి మోటార్లు కూడా, మావి మామూలు కాదు, అన్ని పుల్లు పోసాయి. 10 మోటార్లు ఉన్నాయి ఇంట్లో. 10 మోటార్లు పుల్లు పోసాయి, 10 మోటార్లు పోసాయి. అట్లా కూడా వాళ్ళు స్వీకరించకుండా సిఐని కాళ్ళు పట్టినా కానీ మాకు ఆర్డీఓ నుంచి వచ్చింది, ఎంఆర్ఓ నుంచి వచ్చింది, మాకు అక్కడికి వెళ్ళి వచ్చింది. మొత్తం మేము ఎవరు చెప్పినా వినేది లేదని పట్టి నూకేసి బండ్లకు అడ్డం పోతే కూడా నూకేసిపోయారు సార్ ఊరాలు మొత్తం. కానీ ఎన్ని ఎకరాలకు ఎంతమంది రైతులు ఉన్నారు ఇక్కడ అట్లా భూములు కోల్పోయిన వాళ్ళు? ఒక 700-800 మంది ఉంటారు సార్. అసలు ఆ ఫ్యూచర్ సిటీ ఇక్కడ అవసరమా? అవసరం లేదు సార్, మాకు ఆ ఫ్యూచర్ అవసరం లేదు. అసలు హైదరాబాద్ సిటీ ఎక్కడో ఉంది, శంషాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ కు సంబంధించినటువంటి అవన్నీ ఎక్కడ ఉన్నాయి, మీ భూముల పైన పడటం ఎందుకు? భూముల పైన వాడి ఆయన అమ్మేదేమో 5 కోట్లు 6 కోట్లకు అమ్ముతాడు, మనకి ఇచ్చేదేమో 5 లక్షలు 3 లక్షలు ఇచ్చి
సార్ దీన్ని న్యాయం అనేది ఇది ఉంది చూడు ఇక 5 లక్షలు 3 లక్షలు 5 లక్షలు 3 లక్షలు 8 లక్షలు దాటి ఇయ్యలే మాకు ఇప్పటికి. మీ అన్ననా తమ్ముడు తనతో కూడా ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరు, నీ పేరు ఏం పేరు? ఎన్ని ఎకరాలు ఉంది మొత్తం? ఎన్ని ఎకరాలు ఉంటుంది? 10 ఏళ్ళ కింద ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 8 లక్షలకి ఎకరాలు లెక్కన మాకు డబ్బులు ఇచ్చారు. ఏది కబ్జా ఎంత ఉండమో రికార్డు ప్రకారం ఇస్తున్నాం అని అన్నారు. బోర్కు 1,50,000 దాకా బోర్ రకేస్తా ఉన్నారు. మీకు కబ్జా లేవగొట్టినాడు, మీకు నష్టపరిహారం లేకుండా మేము అన్నిటికీ మేము కలిసి ఇస్తాం, ఇంటికి ఒక జీతం గవర్నమెంట్ జీతం ఇస్తామన్నారు. ఆ జీతాలు లేవు, ఏవి లేవు. మెడ మీదకి వచ్చి దొడ్లని పసలని నీళ్ళకు గీళ్ళకు లేకుండా మమ్మల్ని ఏ దారికి లేకుండా కట్ చేసిపోయారు. ఇప్పుడు మొత్తంగా మేము ఈ భూములను తీసుకునేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. తదుపరి మీరు ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మాకు ఏది అవసరం లేదు, మా భూమి మాకే కావాలి. అక్రమంగా అన్యాయంగా రాత్రికి రాత్రి తీసుకొచ్చి మేము తయారున్నాం సార్. వాళ్ళకి మాకు 8 లక్షలు ఇచ్చారు. 8 రోజులు మాకు టైం ఇస్తే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేస్తాం. మాకు ఒక 8 రోజులు టైం చేయండి. ఓకే, మాకు 8 లక్షలు ఇచ్చారు సార్. ఆమెకి పట్టభూమి మొన్న బోర్ చేసుకుంటున్నా 100 ఉంది నా పేరు ఎకరా. ఆ ఎకరాలో బోర్ చేసుకుంటే అది 60-70 ఫీట్లు దిగాగానే వచ్చి ఆఫ్ చేసారు ఎవరు పటవారి. మీరు సంవత్సరానికి ఎంత పంట పండిస్తారు? సంవత్సరానికి పంటకు 2 లక్షలు 3 లక్షలు కళ్ళ చూసుకుంటాం సార్ మేము. పంటకు 2 లక్షలు. బోరాన్ని వేసుకుంటాం. అవతల ఎంత ఉంది, ఎకరా భూమి ఉంది. ఆ ఎకరాలో మేము ఏమైనా వేసుకుంటాం, 4 గొడ్లని అమ్ముకుంటాం, ఏదైనా చేస్తామంటే మమ్మల్ని లెక్క కాదు. జేసీబీలో కట్టం అయితే కూడా ఎస్ఐ వచ్చి మెడలు పట్టి దొబ్బి ఆ చెట్టు కింద వచ్చి దొబ్బి ఇలా కారు ఎక్కించుకొని పోయి ఆడ మేడ్పల్లి పోలీస్ స్టేషన్ కాడ ఉంచిపోయి. చాలా దూరంలో ఉన్నటువంటి హైదరాబాద్ నగరాన్ని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. కానీ ఫ్యూచర్ సిటీ పేరిట బంగారం పడేటువంటి భూముల్లో ఖచ్చితంగా ఒక పెద్ద కుట్రకు తెరలేపిందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఆ కరెంటు కనెక్షన్ కూడా తీసేసింది. ఆ కరెంటు కనెక్షన్ కూడా తీసేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎందుకంటే వ్యవసాయ పనులు ఏవి కూడా సాగొద్దని వాళ్ళ ఒక కుట్రను తెరలేపినట్టుగా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ సిచ్యువేషన్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఫ్యూచర్ సిటీ అంటూ గొప్పలు చెప్పుకుంటూ రైతులకు కనీసం పశువులకు నీళ్లు పెట్టేందుకు ఉన్నటువంటి కరెంటును కూడా తీసేశారంటే ఎంత దారుణంగా పరిస్థితి ఉందో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. వర్షాలు ప్రారంభమయ్యాయి, పొలం పనులు చేసుకోవడానికి వస్తున్నటువంటి వాళ్లకు ఈ కరెంటే ఆధారంగా ఉంటుంది. కరెంటు వైర్లను కూడా ఏ విధంగా తీసేశారో మనం ఒకసారి ఇక్కడ చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇవన్నీ కూడా గత 2-3 రోజుల నుంచి వచ్చినటువంటి విద్యుత్ శాఖ అధికారులు వీటన్నిటిని కూడా తొలగించి తమ పైన కేసులు బుక్ చేస్తామంటూ బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ పక్కనే ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కు వ్యవసాయ కరెంటుకు సంబంధించినటువంటి ఆ ట్రాన్స్ఫార్మర్ ఈ పక్కనే ఉంది. ఆ కరెంటు వైర్లను కూడా తొలగించినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కరెంటు కనెక్షన్లు దాదాపు చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని భూములకు, వ్యవసాయ భూములు అన్నిటికీ కూడా ఇక్కడ నుంచి కరెంటు సప్లై అవుతుంది. వాటన్నిటి కూడా కరెంటు వైర్లు తొలగించినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. కరెంటు వైర్లు ఏ విధంగా తీసేశారో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఈ కరెంటు వైర్లు కనుక పెడితే ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తామంటూ అటు విద్యుత్ శాఖ అధికారులు కావచ్చు, పోలీసులు కూడా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. వాళ్ళని సాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి ఘోరాలన్నీ కూడా టీ న్యూస్ ఒకసారి చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అందుకే ఈ కరెంటు వైర్ల పరిస్థితి కూడా ఒకసారి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేయడానికి ఈ ప్రయత్నం మనం చూపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. కరెంటు వైర్లను తీసివేయడం ఎందుకు, అసలు వాళ్ళకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చేటువంటి ఫ్లాట్లు ఏమైనా ఉంటే వాళ్ళు ఇస్తే కనుక మేమే వెళ్ళిపోతాం కదా అంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరికొంతమంది రైతులతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మరో రైతు జగన్ మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎన్ని ఎకరాలు ఉంది జగన్ మీకు? 4.5 ఎకరాలు సార్. ఏమంటున్నారు అధికారులు? ఏమంటున్నారు నీ భూమి ఇవ్వడానికి? అంటే మేము ప్రస్తుతం అయితే భూమి ఇవ్వలేదు సార్ వాళ్ళకి. దుంతుంటే మేము ఇంటికాడ లేకుండా మా మదర్ మా ఫాదర్ ఉండే పొలం దగ్గర పొలం పని చేసుకుంటుంటే వాళ్ళు వచ్చి ఎందుకమ్మా మీరు దుంతురు, ఆపేయండి, ఓ 2 నెలలు టైం ఇస్తాము, ఏదో మాట్లాడుకుంటుంటే అది పద్ధతి కాదు కదా సార్. ఏదో మాట్లాడుకుంటే మేము దొంగతనంగా తీసుకోలేదు కదా సార్. మా తాతల నాళ్ళ నుంచి కొట్టి కష్టపడి గవర్నమెంట్ సర్టిఫికేట్లు ఇస్తే తీసుకొని మేము ఆడ పొలం చేసుకుని ఉంటున్నాం సార్. ఇప్పుడు మాకు వాటర్ కన్సెంట్ ఉంది, ఆడ పొలం ఉంది, 4.5 ఎకరాల పొలం ఉంది సార్. ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను. నేను మా తమ్ముడు చదువుకున్నాం సార్. నేను డిగ్రీ చేసిన, అయినా నాకు జాబ్ లేకపోతే నా సొంత పొలంలో నేను చేసుకొని బతుకుతున్నాను సార్. ఇప్పుడు వాళ్ళు సడన్గా వచ్చి మీ పొలం తీసుకొని మేము వెళ్ళిపోతాము, మేము డబ్బులు ఇస్తాం మాట్లాడుకొని వచ్చి ఎంతో అంత తీసుకొని చెప్తే పద్ధతి కదా సార్. కుర్మిద్దా విలేజ్లో పట్టలేండి సార్ 2 crores 3 crores వస్తుంది సార్ రోడ్ పైన. అధికారులు కూడా బెదిరిస్తున్నారు, ఇబ్బందులు. ఏమన్నా మనం ఎదురు మాట్లాడితే రౌండప్ చేస్తుంది సార్ పోలీసులు వెంబడే. ఆ దౌర్జన్యం ఏదో నాకు అర్థమవుతలేదు సార్. ఇప్పుడు ఎస్ఐలు సిఐలు వాళ్ళు మన ప్రజల కోసం పనిచేస్తుర్రా లేకపోతే కంపెనీల కోసం పనిచేస్తుర్రా అనేది మా భయం సార్. ఇప్పుడు మేమైతే లేవం భూమి మీదకి వెళ్ళి
బుల్డోజర్ మన జేసీబీలు వచ్చినా మీరు అడ్డం మేము అడ్డం పడ్డా కానీ మా మీదకెళ్ళి తీస్తామంటే ఇలా తీయమన్నాం సార్ ఈడికెళ్ళి చేసిర్రు మేము లేకున్నాం ఆ సిఐ కాడికి మీ పోలీస్ స్టేషన్ కాడికి పోయి వచ్చే వరకల్లా నూకిరు సార్ మమ్మల్ని అక్కడ తోలిచ్చారు ఇక్కడ సాఫ్ చేసిర్రు మాకు ఇక పట్టించుకునేటోళ్ళు లేరు ఇక్కడ ఎవ్వరు. మరికొంతమంది రైతులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం పేరు నీ పేరు? నా పేరు కుమార్. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు 4 ఎకరాలు ఉంది. అంటే మా నాయనకు 4 ఎకరాలు ఉంటుంది. మాకు వచ్చిన డబ్బులు తక్కువ వచ్చినాయి. ప్లాట్లు ఇస్తామన్నారు, అది ఇవ్వలేదు. మాకు బోల్డర్కి డబ్బులు కట్టిస్తామన్నారు, అది ఇవ్వలేదు. మళ్ళీ ఏమన్నా చెట్లు కానీ ఏమున్నా నష్టపోయిందని ఏవి ఇవ్వకుండా మాకు డీడీలు ఉన్నాయి. మేము సాగు చేసుకుంటా దాంట్లోనే పంట వేసుకొని ఉంటున్నాం. కూరగాయలు పండిస్తాము, వరి పండిస్తాము. ఇప్పుడు ఏం లేకుండా గుంతలు కొట్టేసి మాకు తెప్పకుండా బ్లోదరు దేశీపులు పెట్టి అంతా గుంతలు కొట్టేసారు, సాఫ్ చేసారు. ఇప్పుడు మాకు తాగానికే మేము ఎక్కడ పోవాలని పైసలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి. నడి పొలంలో మీకు గుంతలు కొట్టారు? గుంతలు కొట్టారు, తరిపొలం లోతు గుంతలు కొట్టారు. దున్నకుంటా దేశీపులు పెట్టి గుంతలు కొట్టేసి కుప్ప కొట్టారు మట్లు. వరాలు పూర్తిగా లేవాలి, మొత్తం భూమి లేవల్ చేసారు. వరాలు బాగా పోసుకుంటాం కదా మేము, కరిగడి చేయడానికి ఇంత లోతు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏం లేవు, వైపు వర్షాలు పడుతున్నాయి, కనీసం నష్టపరిహారం పూర్తి స్థాయిలో మాకు ఇది ఆగం చేసేసి నెల అవుతుంది. ఇప్పుడు మాకు వర్షంతో అవి అన్న గుంతలాలు వస్తాయి, అవి తాగుతున్నాయి. మాకు తాగని కూడా నీళ్ళు. ఎన్ని ఎకరాలు ఉంది? మాకు మొత్తం కలిసి 20 ఎకరాలు ఉంటుంది. మా బాబాయిలు అంతా కలిసి 20 ఎకరాలు ఉంటుంది. మాకేం చెప్పకుండా నష్టపరిహారమే లేదు. డైరెక్ట్ వచ్చి వైర్ రికార్డ్ చేసాం, కరెంట్ కట్ చేసాం, అంతా మార్కెట్ మొత్తం సాప్ చేసామని అంటారు. ఆడియో అనుకోతే ఏమంటున్నా, ఆడివా మీ మీద మీకు ఎంత పట్టభూమి ఉందో పట్టభూమి అంత ఇస్తే మీకు పట్టభూమి లావాన్ పట్ట 2 కలిసి ప్లాట్ ఇస్తామని అంటున్నా. ఆడివా పేపర్ ఇస్తే ఇట్లా వాడేసి నాకేం ఇస్తాం బాబు పేపర్, నీ పేపర్ నాకెందుకు ఇస్తున్నావు బాబు, నీ పట్టభూమి తీసుకురా, పట్టభూమి తెస్తే దానికి అమౌంట్ దీనికి అమౌంట్ ఇచ్చి మొత్తం ప్లాట్ నీకు నష్టపరిహారం చూపిస్తా అంటుంది. పట్టభూమి ఇచ్చి మేము ఏడబతకాలి సార్? మేము ఉన్నాయి ఒక 10 ఆవులు ఉంటాయి, 10 ఆవులను తీసుకుని ఏడబతకాలి. ఇప్పుడు కరెంట్ కట్ చేసి 4 వారం నెల అవుతుంది. నెల నుంచి ఏడబతకాలి మేము కరెంటు. ఇట్లా కొండలు వేసుకుంటే కొండలు తీసేస్తారు, కేసు పెడతామని భయపడిస్తారు. సిఐ వచ్చి కొండలని కేసుకున్నారు, పిఎస్కి రారా అని పిలుస్తుండు. మేము ఎక్కడ పోవాలప్పుడు పరిస్థితి ఏంది? మా పరిస్థితి రైతులను ఇట్లా చేసి మొత్తం రేవంత్ రెడ్డి వచ్చినాక ఇది ఇట్లా మొత్తం ఈ పరిపాలన చేస్తుండు రేవంత్ రెడ్డి. ఈ ఫ్యూచర్ చిట్టి అని మొత్తం మమ్మల్ని రైతులను మొత్తం ఆగం చేస్తుండు. ఎక్కడ పోవాలి మేము? ఎన్ని ఎకరాలు ఉంది? నీ పేరు ఏంది? నా పేరు జనార్దన్. నాకు 4 ఎకరాల పొలం ఉంటుంది. 4 ఎకరాలు నాకు వచ్చింది. 2 ఎకరాలు 2 ఎకరాలకు వచ్చింది. 2 ఎకరాలు పెరే ఉంది. ఇంకా అప్పుడు ఏమన్నాడు, మొత్తం నీకు ఎంత ఉంటే కబ్జా ఎంత ఉంటే అంత ఇస్తానే అన్నాడు. ఇప్పుడు ఆ కబ్జా కాడికి పోతే నీకు ఎప్పుడో నీ పైసలు ముట్టిపోయినాయి బాబు, లేవు నీకు పైసలు లేవు, ఎవరికో పోయినాయి, నీ పైసలు లేవు నీ భూమి మీద అంటే, నాకు నేను ఇచ్చిన కాడికి తీసుకో సార్, మిగిలిన భూమి నాకు వదిలిపెట్టు, మేమే చేసుకుంటామంటే అట్లా ఎట్లా వదలమని ఇప్పుడు సాఫ్ చేయడానికి రెడీ ఊరు సార్. మేము అడ్డం ప్లాట్ ఇయ్యి మరి ప్లాట్ ఇస్తామంటారు కదా మీరంటే, ప్లాట్ నీ పట్టభూమి ఎంత ఉందో అంత ఇయ్యి, నాకు నీ ప్లాట్ మొత్తం ఒక దగ్గర ఇచ్చేస్తా అని ఆడివా అంటుండు. అట్టేటి ఇస్తాం సార్, మేము బతకనికి మాకు లేదు కదా, లేనందుకు మాకు ఉన్న ఈడ పోయినా ఆడ బతాం కదా సార్, మాకు 2 పశువులు ఉన్నాయి అన్నీ ఉన్నాయంటే, నువ్వేదున్నా బాబు నీకు అది ఇస్తే నేను ఇస్తా అని ఆడివా గారు అంటుండు. ముఖ్యంగా పశువులతోటి వేల లీటర్ల పాలు వస్తూ ఉన్నాయి, వాటితో నెలవారీగా తమ ఖర్చులు తీరుతూ ఉన్నాయి. ఇటు పొలం ద్వారా ఇటు చిలకల ద్వారా తాము చేసేటువంటి పంటనంతా కూడా నాశనం చేస్తూ, కనీసం కరెంటు కనెక్షన్లు కూడా ఉండనివ్వకుండా, బోర్లు వేయనివ్వకుండా ఆర్డీఓకు అటు పోలీసులు వత్తాసు పలుకుతూ, పోలీసులు కూడా ఇబ్బందులకు గురిచేస్తూ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. తమకు ఇదే జీవనాధారంగా ఉన్నటువంటి భూములను కోల్పోతే మా భవిష్యత్తు ఏంటి అని కూడా వాళ్ళు ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా తమ భూములు ఇచ్చేది లేదంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మరికొంతమంది ఇటు వ్యవసాయ రైతులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఆ వ్యవసాయ రైతు భూమిలో కూడా భారీ గుంతలు కూడా తవ్వినట్టుగా తెలుస్తుంది. ఆ గుంతల పరిస్థితి ఏంటి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి, మరికొన్ని గ్రామాల పరిస్థితులు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కుర్మిద విలేజ్లో ఉన్నటువంటి మరో రైతు బాధితుడు ఎవరైతే ఉన్నారో, తనకు 5 ఎకరాల ఈ భూమిలో రోజువారీగా ఇటు పనులు చేస్తూ ఉంటాడు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఫ్యూచర్ సిటీలో భాగంగా ఈ ప్రాంతాన్నింటినీ కూడా చెరబడుతూ ఈ 5 ఎకరాలను కూడా కమ్మేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కనీసం పశువులకు మంచినీళ్లు పెట్టలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే కరెంటు వైర్లు కట్ చేయడంతో ఉన్నటువంటి వ్యవసాయ బావి నుంచి కనీసం మంచినీళ్లు కూడా తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. నీలం కుమార్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఆ రైతు పశువులకు నీళ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి, అక్కడ విలేజ్ నుంచి మంచినీళ్లు ఈ వాటర్ క్యాన్లలో తీసుకొని వచ్చి పశువులకు నీళ్లు పెడుతున్నటువంటి పరిస్థితి.
మేము వాటర్ ఇక్కడ బోర్ ఒక 4 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంకి వెళ్ళి వాళ్ళ బోర్లు వస్తున్నాం, వాళ్ళ కాడ ఉంటే కూడా కరెంటు లేదు. ఊళ్ళోకించి మేము బైకుల మీద తెచ్చుకుంటున్నాం వాటర్ వస్తున్నాం. ఇంత దూరంకి వెళ్ళి తేవాలంటే 2 డబ్బాలు తేవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. పెట్టుకోరాదు, గుంతలు ఉంటాయి మాకు బైక్ మీద తేవాలంటే. ఇట్లకెళ్ళి ఇక వర్షం వస్తే ఆ గుంతలలో తాగుతాం. వర్షం ఒక్క కొద్దిగా పడ్డది, అది కూడా లేవు. నీళ్ళతోటి మాకు పశువులకు కానీ మనుషులకు కానీ తాని కూడా నీళ్ళు లేదు, అంత ఇబ్బంది అవుతుంది. ఇవి ఇప్పుడు అమ్ముకుందామంటే ఎవరికి బేరం అగ్గువ అడుగుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే పొయ్యి తీసేసుకుంటారు అని. బేరకాలు కషాయాలు బేరకాలు మధ్యవారు ఉంటాయి కదా, అమ్మని కూడా మాకు రేటు తగిన రేటు వస్తలేదు. అంత రైతుకు ఆగము పరిచయం రేటు లాస్లో అయిపోతున్నాం మేము. ఇప్పుడు ఆవులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇవన్నీ అమ్ముకోవాలంటే కూడా ఇప్పుడు మేము ఎక్కడ కోలుకొని ఎక్కడ రేటు మాకు తగిన రేటు వస్తలేదు. కరెంటు కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు. మీరు ఎక్కడ కట్ చేయండి, మాకెందుకు కట్ చేశారంటే మాకు ఆర్డర్ నుంచి వచ్చింది, మేము ఈయనే కట్ చేసినాం, మళ్ళీ ఏడా కట్ చేయలేదు. చుట్టుముట్టు అందరివి నడుస్తున్నాయి. ఇప్పుడు అంతగా కట్ చేసి అందరూ వెళ్ళిపోతే మాకు బాధ లేకపోవు, మాకు ఒక్కరికి ఇబ్బంది పెట్టారు. ఇక్కడ ఉన్నవో ఇంత లాంగ్ ఉంది, ఇప్పుడు ఫారెస్ట్ అంచుకొని ఉంది. ఇక్కడ ఇవి ఏం తాగాలి, ఇటకెళ్ళి చెల్లు ఆ వర్షాలు బాగా పడితే కుంటలు చెల్లు ఉంటాయి, అలా నీళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏవి లేవు. ఇప్పుడు మాకు 2 నెలల సంది ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ వాటర్ మంచిగా తాగని కూడా ఊళ్ళోకోవాలంటే 6 కిలోమీటర్ మాకు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కనీసం మంచినీళ్ళు కూడా పెట్టనివ్వకుండా పశువులను ఇబ్బందులకు గురి చేస్తూ కనీసం ఇక్కడ ఉన్నటువంటి పనులు కూడా వ్యవసాయ పనులు కూడా చేయించుకోలేనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు ఏదైతే వ్యవసాయ భూముల్లో ఉన్నటువంటి పనులు చేసుకునేందుకు కనీసం ఆ పనులు కూడా చేపట్టకుండా కరెంటు వైర్లు కూడా కట్ చేశారు. భారీ గుంతలు కూడా తవ్వినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ గుంతలు ఎందుకు తవ్వారు, ఇక్కడ భూములన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో గుంతలు కూడా తవ్వినటువంటి పరిస్థితి, భారీ గుంతలు కూడా తవ్వారు. ఎందుకు ఇట్లా తవ్వారు అనే దానిపైన కూడా కనీసం సమాధానం కరువైందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే పంట వేయనివ్వకుండా ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు పూర్తి స్థాయిలో ఇంకిపోవడానికి ఇలాంటి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ గుంత ఏదైతే ఉందో ఇంకా మరికొన్ని ప్రాంతాల్లో అయితే నడుంలో ఉన్నటువంటి గుంతలు కూడా తవ్వినట్టుగా తెలుస్తుంది. ఈ మట్టిని అంతటిని కూడా పొలం పనులు కూడా కనీసం చేయనివ్వకుండా ఇబ్బందులకు గురి చేశారు. అటు కుడి చేతి వైపు అయితే ప్రధానంగా ఇంకొక భారీ గుంతను కూడా తవ్వి ఇట్లా పొలంలో 5 ఎకరాల ఉన్నటువంటి పొలంలో కూడా భారీ గుంతలు తవ్వినట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫ్యూచర్ సిటీ పేరుతో చేస్తున్నటువంటి అక్రమం అన్యాయం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఏదైతే కొండలు గుట్టలకు దగ్గరలో ఉన్నటువంటి ఈ భూములపైన ప్రధానంగా వాళ్ళు ఆక్రమించుకుంటూ పోలీసులను పహారాలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రైతు నిలిచినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా భారీ గుంతలు కూడా తవ్వి ఇట్లా ఉన్నటువంటి భూమిని ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే రైతులు కూడా తమకు నష్టపరిహారం పూర్తి స్థాయిలో ఇవ్వలేదు, కొన్ని ఎకరాలకు మాత్రమే ఇచ్చేది. అయితే 5 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు, లేదంటే 4 ఎకరాలు ఉంటే ఎకరానికి ఇట్లా ఇచ్చుకుంటూ ఉన్నటువంటి భూమిని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ గుంత ఏదైతే ఉందో ఇట్లా చాలా భూముల్లో కూడా ఇదే మాదిరిగా భూములను తవ్వి మొత్తంగా పంట వేయనివ్వకుండా ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ పేరిట జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ మనకు సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి 13 ఎకరాలు ఏదైతే పంతం మధుకు సంబంధించినటువంటి ఈ 13 ఎకరాలన్నింటినీ కూడా చదును చేస్తూ భారీ వాహనాలతో రోడ్ల నిర్మాణం కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వెనక మనకు కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏవైతే ఉన్నాయో 2 ఫ్లైఓవర్లకు సంబంధించినటువంటి భారీ పిల్లర్లను కూడా నిర్మిస్తూ ఉన్నారు. ఈ అంశంలో ఈ రోడ్డు వేస్తున్నటువంటి నేపథ్యంలో బుల్డోజర్లను తీసుకొని వచ్చి రోడ్లను చదును చేస్తున్నటువంటి నేపథ్యంలో పంతం మధుకు సంబంధించినటువంటి కుటుంబం అడ్డుపడేటువంటి ప్రయత్నం చేసింది. కానీ ఆ అడ్డుపడ్డటువంటి నేపథ్యంలో వాళ్ళ మీద పోలీసులు కావచ్చు అధికారులు కేసులు కూడా బుక్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. తమ భూమిని అన్యాయంగా లాక్కోవద్దంటూ కాళ్ళ వేళ్ళ పడ్డా బుల్డోజర్లకు అడ్డం పడ్డప్పటికి కూడా కనీసం కరికరం చూపెట్టకుండా ఉన్నటువంటి రోడ్డు అంతటి కూడా చదువు చేస్తున్నారు. ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరి భవిష్యత్తు బాగుంటుంది అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు. కేవలం రియల్ ఎస్టేట్ కాంట్రాక్టర్లకు కావచ్చు, లేదంటే కమిషన్ల కోసం రేవంత్ రెడ్డి చేసినటువంటి కుట్రలన్నింటినీ కూడా అటు రైతులు కావచ్చు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు చాలా వరకు ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆ భారీ వాహనం బుల్డోజర్తో రోడ్ల చదును చేసేటువంటి కార్యక్రమం ఇక్కడ మనకు కనిపిస్తుంది. పంతం మధు సంబంధించినటువంటి వాళ్ళ తండ్రి కావచ్చు, తను మనతో పాటున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మధు. సార్ నమస్తే. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? మాకు టోటల్గా 13.5 ఉంటుంది సార్. 13.5లో మనకి పట్ట మీదనేమో 9 ఎకరాలు 34 గుంటలు ఉంటుంది. అయితే మేము ఆల్రెడీ మాకు పాస్బుక్ ఉన్నదానికే ఇవ్వమని అడిగినాం. మేము ఫస్ట్ మాకు పాస్బుక్ ఉన్నదానికే ఇవ్వమని అడిగితే మా తాత పేరు మీద ఉంది, మా తాత పేరు మీద ఉన్నదానికి లేదు, ఓన్లీ 5 ఎకరాలకే వస్తుంది, కతిమ్మ దానికి మాత్రం మేము ఇవ్వలేము అది అని ఎంఆర్ఓ చెప్పిండు, ఆర్డీఓ చెప్పిండు.
కలెక్టర్ దగ్గరికి కూడా మేము ఆల్రెడీ కలెక్టర్లో కూడా కలెక్టర్ ఆఫీస్లో కూడా లెటర్ ప్యాడ్లు కూడా ఇచ్చినాం, స్టాంపులు తీసుకున్నాను, స్వాన్స్ అన్నీ చేసినాను నేను. మా దగ్గరకు వచ్చి ఒక రోజు వచ్చి ఈ మధు మీద ఆల్రెడీ భూమి ఇచ్చేసారు, మీది అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలి ఈడికి అని అంటే, మేము ఎందుకు వెళ్ళిపోతాం సార్ మేము అన్నాం. మేము ఎందుకు వెళ్ళిపోతాం అంటే, ఏముంది భయ్ నీకు అని డైరెక్ట్ అధికారి అంటుండు, నీకేముంది భయ్ వెళ్ళిపో నువ్వు, నాది భూమి అని అంటుండు. అంత దౌర్జన్యమా సార్? మాకు పాస్బుక్ ఉంది, మాకు పానీలు ఉన్నాయి, ఈసీలు ఉన్నాయి, ఏడనన్నా మొత్తం ఉన్నాయి మన తను ఆల్రెడీ. అన్నాక కూడా నీకు లేదు, నువ్వు వేరేకి అమ్మినావు అని ఆయన సృష్టించగా సార్ కావాల్సింది. మాకు ప్రూఫ్ తీసుకురామని చెప్తే నేను తీసుకురాను అంటాడు. ఏమనంటే ఈ భూమి మీది కాదంటున్నారు, ఇక్కడ రోడ్లు చదువు చేస్తూ ఉన్నారు, మీరు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే కేసులు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. నిజమేనా? నిజమే సార్. అది మా నాన్న మీద, మా తమ్ముని మీద, నా మీద, మా అమ్మ మీద. మేము ఉన్నది 4 మెంబర్స్, మేము 4 ఉంటాము. ఇక్కడ కారు దగ్గర షెడ్ ఉండేది అనమాట, బర్రెల షెడ్ ఉండేది. బర్రెల షెడ్ ఉంటే ఒక బందోబస్తు ఒక 15-20 మంది పోలీసులు వచ్చి మమ్మల్ని సార్ ఏమైంది సార్ అని అడిగితే, ఏ బాబు నువ్వు ఫోన్ వీడియో తీసినాను, బంద్ చేయి, ఫోన్ వీడియో బంద్ చేయి అని చెప్పి నా మొబైల్ గుంజుకొని మరి మొబైల్ కింద వేసి మా అమ్మని గుంజుకుపోయారు, బాగా గుంజుకుపోయారు. వీఆర్ఓనేమో పేపర్ ఏంది ఇట్లా మా అమ్మ నూకేసాను, వీఆర్ఓ గుట్టంగా వీఆర్ఓ నూకేసాను. పోలీసులు మమ్మల్ని తీసుకుపోయారు. సాయంత్రం దాకా ఉంచుకురు, తిండి లేదు, తిప్పలు లేదు, ఏం లేదు మాకు. పొద్దుగాల తీసుకుపోయి సాయంత్రం దాకా ఉంచుకున్న తర్వాత సార్ మరి మా పరిస్థితి ఏంటి సార్ అని మేము అడిగితే, వెళ్ళిపో నువ్వు బయటికి వెళ్ళిపో, ఆటో ఎక్కిపో అంటాడు. అంత దౌర్జన్యం ఎందుకు సార్? మేము మా భూమి మాకు ఇస్తాం, మేమని అడుగుతున్నామా? పోలీస్ సార్ నేను సీఐ అడిగిన, నేను సార్ మమ్మల్ని వదిలేసి సార్ ఏంటి సార్ అంటే, ఆటో మాట్లాడుకుని వెళ్ళిపో నువ్వు ఇంటికి అంటాడు. అంత దౌర్జన్యమా సార్ సీఐ? మేము మా భూమి మా హక్కును కూడా మేము కోల్పోకుంటే మేము ఉండే లాభం సార్. మా హక్కును మేమైతే తీసుకోవాలి కదా. మాకు పాస్బుక్లు ఉన్నాయి, లేవన్నట్టు కాదు. ఎవరికో పాస్బుక్ లేనోనికి ఎవరికో పొజిషన్ మీద ఉంటే ఎంఆర్ఓ, ఆర్డీఓ, వీఆర్ఓ అందరు కలిసి చెక్కు రెడీ అని ఫోన్ చేసి చెప్తారు సార్. మరి మాకు ప్రూఫ్ ఉంది, మా తల ప్రూఫ్ ఉంది, మాకు పాస్బుక్లు ఉన్నాయి, మాకు అన్ని ఉన్నాక కూడా మాకు ఎందుకు ఇస్తలేరు? ఎవరో పొజిషన్ మీద ఉంటే వీఆర్ఓ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ చెక్కులు రెడీ అయినా తెచ్చుకోపో. పొజిషన్ మీద ఉన్న వాళ్ళకే, జస్ట్ పొజిషన్ ఉన్న వాళ్ళకి. మాకు పాస్బుక్లు ఉన్నాక కూడా నువ్వు బెదిరించి అంటే అధికారులతో మేము ఎదురుగా మాట్లాడితే వాళ్ళ మైండ్లో మేము ఒక అవులగాలం. మేము ఎవరైతే అధికారులు పోయి సారు అని కాలు మొక్కి దండం పెడితే చూసినావా, వాడు మంచి చూడాలి. మాకు పాస్బుక్ ఉంది, 8 ఎకరాలు 34 గుంటలకు నాకు పాస్బుక్ ఉంది. మా తల్లిదండ్రులు, మా నాన్న ముత్తాతల నుంచి గత 1947 నుంచి ఇక్కడనే ఉన్నాం. పేరేంటే? నా పేరు పంతం జంగయ్య. పంతం జంగయ్య. 150 ఏళ్ళు అవుతుంది. మా తాత పోయిండు, మా నాయన వెళ్ళిపోయి, నాకు 50 అవుతుంది. ఇప్పుడు మా కొడుకులకు 25 ఏళ్ళు. 150 ఏళ్ళు అవుతుంది సార్ మాకు ఈ కబ్జా మాకుండి. లేదని చెప్తారు, భూమి లేనోనికి డబ్బులు ఇచ్చి. భూమి అంతా కూడా దౌర్జన్యంగా తీసుకున్నారు. తర్వాత మీ భవిష్యత్తు అంటే మీకు ఏమైనా ఆధారం ఏమైనా ఉందా? ఆధారం గురించి మేము కొట్లాడినాం. ఉన్నదానికి మాకు ఇచ్చేసి సార్ అంటే, ఏడుంది లేదు మీకు 5 ఎకరాలే ఉంటుంది అని చెప్తాడు. మరి 5 ఎకరాలు 3 ఎకరాలు 34 ఉంటారు, 8 ఎకరాలు 34 ఉంటారు. మేము తయారు చేసుకున్నాం, మీరు గవర్నమెంట్ తయారు చేసి ఇచ్చిన ఇందిరం ఇచ్చిన పాస్బుక్లు అవి. అట్లా ఇందిరం ఇచ్చిన పాస్బుక్లు అవి. అది పొజిషన్ సార్. కేసు ఇప్పటికి కొట్లాడుతూ మా ల్యాండ్ మీద మేము కేసు వేసినాం. కేసు వేసిన తర్వాత ఏమంటాడు ఎస్ఐ సార్, సిఐ సార్ ఏమంటారు, కంటెంప్ట్ తెచ్చుకోవాలంట. ఏమని కంటెంప్ట్ తెచ్చుకోవాలి? మీరే పైన మీరే ఆపుతారు మొత్తం. కేసు లేనప్పుడేమో కేసు అయిపోయా అంటివి, కేసు వేసిన తర్వాత ఏమో కంటెంప్ట్ తెచ్చుకోమంటాం. ఏడికెళ్ళి తెచ్చుకోవాలి కంటెంప్ట్? మేము మార్చి నెల సార్, మే నెల కోర్టులు సెలవులు ఉన్నాయి. కోర్టు సెలవులు ఉన్నాయని తెచ్చి నైట్ అక్కడ ఒకటి అది ఇక్కడ కంటైనర్ వేసారు. నైట్ జేసీబీలు, బుల్డోజర్లు, మనుషులు నైట్ నేను వస్తే నా మీద కూడా ఒకసారి కొట్టనీకి వచ్చారు. అంత దౌర్జన్యమా సార్? నేను ఒక రైతునే కదా, మా నాన్న రైతే, నేను రైతే. మీరేంది భయ్, మీరు వెళ్ళిపోతారా చేయరా, మీ మీద కేసులు వేయాలా అంటాడు. కేసులు వేయాలా అంటాడు. కేసులు వేస్తే మాకేమవుతుంది సార్? ఇప్పుడు మా నాన్న రైతే, మా అమ్మ రైతే, మా తమ్ముడు ఇప్పుడు డిగ్రీ చేస్తున్నాడు, నేను ఎంబీఏ చేస్తున్నాను. ఇప్పుడు మా చదువులకైతే నువ్వు అది చేసినట్టే కదా సార్. ఇప్పుడు ఏదో జాబులు రాకున్నట్టే చేసినావు కదా. ఒకవైపు మనం చూడొచ్చు, భారీగా ఉన్నటువంటి టిప్పర్లు కావచ్చు, బుల్డోజర్లు కావచ్చు, రోడ్ రోలర్లు కావచ్చు, వాటన్నిటిని కూడా తీసుకొచ్చి భూమిని అంతటినీ కూడా అన్యాయంగా, అక్రమంగా, దౌర్జన్యంగా ఇక్కడ ఉన్నటువంటి భూమిని చదువు చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులైతే చెప్తా ఉన్నారు. మాకు జీవనాధారం, మా పొట్టకూటి కోసం బతికేటువంటి ఈ భూమిపైనే మాకు ఆధారంగా ఉన్నటువంటి భూమిని అంతటిని కూడా అన్యాయంగా లాక్కున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు ఈ నిర్మాణాల వల్ల, ఈ ఫ్యూచర్ సిటీ వల్ల ఎవరి భవిష్యత్తు బాగుంటుంది, ఎవరి తలరాతలు బాగుంటాయి అనేది మాత్రం కొంత ప్రశ్నార్థకంగానే మారింది. అసలు ఈ నిర్మాణాలకు సంబంధించి కావచ్చు, ఈ భూములకు సంబంధించి రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీస్ పహారాల మధ్య, పోలీస్ పికెట్ల మధ్య పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా చదును చేసినటువంటి దాఖలాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి.
ప్రస్తుతం మనతో మాట్లాడడానికి పర్యావరణవేత్త కౌల సరస్వతి గారు మనతో పట్టినారు. మేడం, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈ 4 గ్రామాలు ఏవైతే ఉన్నాయో మేడిపల్లి, నానక్ నగర్, తాడిపర్తి, కుర్మిద, ఆ 4 గ్రామాల్లో అసలు భూములు తీసుకోకూడదని కోర్టు నుంచి స్టే ఆర్డర్స్ ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ కన్సెంట్ ఇచ్చి గతంలో ఫార్మాసిటీ కోసం కన్సెంట్ ఇచ్చిన ల్యాండ్స్లో కూడా ఎటువంటి వర్క్ చేయకూడదని కోర్టు నుంచి ల్యాండ్లెస్ లేబర్ అదే కూలీలెస్ స్టే ఉంది. అది ఉండగా కూడా వచ్చి బలవంతంగా వైలేట్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఫస్ట్ థింగ్ మనం చూడాల్సింది కోర్టు ఆర్డర్ని లెక్క చేయకుండా కూడా వీళ్ళు వచ్చి వైలేషన్స్ చేసి బలవంతంగా పనిచేస్తున్నారు. మీరు మళ్ళీ ఫ్రెష్గా అనుమతులు తీసుకుని అప్పుడు చేయాలి. అట్లాంటిది ఏం చేయకుండా నా ఇష్టం, నేనే రాజు నేనే మంత్రి టైప్లో నేను తలుచుకున్నా నేను చేస్తా, అట్లా ఉంది ఈ ప్రభుత్వం వ్యవహారం. ఎందుకంటే మీరు ఉన్నది ప్రజాస్వామ్యంలో, మీరు చెప్పినటువంటిది ఏంటి, నేను ప్రజాపాలన చేస్తా అని చెప్పి హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇదే నా ప్రజాపాలన. శ్రీశైలం అడవిని నేను నరికేస్తా, ఆడ వంతార కడతా అంటే ఎవడన్నా నవ్వుతారు, నవ్విపోతారు. ఇప్పుడు శ్రీశైలం అడవికి మా అడవికి అనుసంధానం ఉంది. మా అడవి 20,000 హెక్టార్లో ఉంది. ఆ 20,000 హెక్టార్ల అడవిని మీరు నాశనం చేసి, లేకపోతే దాంట్లో ఎటువంటి ప్రాజెక్టులు చేస్తారో దానివల్ల నాశనం చేసి మీరు అక్కడ వంతార కడితే అసలు ఎవరికి అది లాభం? ఇప్పుడు ఉన్నటువంటి ఇంకో విషయం అండి, వంతార ఎవరు కడతారు? రిలయన్స్ అంబానీ వాళ్ళ కొడుకు. అసలు ఆయనకు తెప్పించి అక్కడ వంతార జూ కట్టాల్సిన అవసరం ఏముంది? ఉన్నది అంటే ఏదైనా పర్యావరణం గురించి మాట్లాడే వాళ్ళని ఎవరిని అడిగినా మీరు చెప్తారు. ఉన్నటువంటి స్థానిక అయిన ఒక వాతావరణాన్ని, ఒక మొత్తం ప్రాపర్ ఏమంటారు ఆ ఎన్వైర్న్మెంట్ని మీరు కాపాడాలి. అంతేగాని ఏదో ఒకటిగా నరికి, ఇప్పుడు చెట్లను నరికేసి మేము ఇంకెక్కడో చెట్లు పెడతామని వీళ్ళు అంటారు ఎప్పుడు. అంటే ఈ వృక్షాలు 100 ఏళ్ల వృక్షాలు మీరు మళ్ళీ తయారు చేస్తారా అండి? అది ఎప్పుడో ఇంకో 10 జనరేషన్ల తర్వాత ఇవి అంత పెద్దగా అవుతాయి. అదంతా మీరు ఒక వ్యవస్థని నాశనం చేసి అక్కడ నేను ఒక జూ పెడతా అంటే అది హాస్యాస్పదం. అసలు ఎవరికైనా అంటే కొంచెమైనా తెలివి ఉన్నోళ్ళు చేసే పని అయితే కాదు. ఇప్పుడు ఇంత షార్ట్ టైంలో సైబర్ ఫ్యూచర్ సిటీ సాధ్యమవుతుందా? ఆ సైబర్ ఉన్నటువంటి సిటీని ఇప్పటి వరకు కాపాడుకోలేకపోయాము. ఫ్యూచర్ సిటీ ఒక బిల్డింగ్ను చూపెట్టి ఉన్నటువంటి విధ్వంసాన్ని అంతటినీ సృష్టించి ఎవరి లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లాంటి కుట్రలు చేస్తున్నారు మీరు భావిస్తున్నారు? ఇప్పటికే ఉన్న సిటీనే మనం సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతున్నాము. ఉన్న సిటీనే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. ఈ ఉన్న సిటీని మీరు మెయింటైన్ చేసుకోవాలా? మన గవర్నమెంట్ స్కూల్స్కి నడిపించడానికి పైసలు లేవు, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని మూసేస్తున్నాము. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, ఎవరి కోసం? న్యూయార్క్లో ఉండే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండాలంటే ఎందుకు ఉండాలి? అసలు న్యూయార్క్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ వచ్చి ఎందుకు బతకాలి? హైదరాబాద్ వాళ్ళ కోసం, స్థానికుల కోసం మీరేం చేస్తున్నారు? ఉన్న భూములు లాగేసుకొని వాళ్ళ ఉన్న ఉపాధి అంతా తీసేసుకొని, ఎందుకంటే అడవి పోయినా కూడా అందులో ఉపాధి ఉంటుంది, భూములు పోయినా ఉపాధి ఉంటుంది. వస్తున్నదంతా రోబోల కాలం మనం చూస్తూనే ఉన్నాం. ఆల్మోస్ట్ అన్ని ఫ్యాక్టరీలో కూడా ఎక్కువ రోబోలు పనిచేస్తున్నాయి, ఇంకా ఎక్కువ అయ్యే పరిస్థితి. సో ఉద్యోగాలు అయితే రాకుండా స్థానిక ప్రజలందరినీ నాశనం చేసి 56 గ్రామాలని నోటిఫై చేశారు. ఆ జిల్లా అసలు రంగారెడ్డి జిల్లాకి ఉనికి లేకుండా చేస్తున్నారు. ముందు ఆ రంగారెడ్డి జిల్లాని ఉనికి లేకుండా చేసే ప్రయత్నంలో ఈ ఫ్యూచర్ సిటీ కట్టి మీరు ఏం సాధిస్తారు? ప్రజాస్వామ్యము, ప్రజల కోసం పనిచేయండి, ప్రజలు వాళ్ళ అనుమతి తీసుకోండి. ఫస్ట్ అసలు ప్రజల్ని ఏది అడగకుండా నా ఇష్టం వచ్చినా నేను చేస్తా అంటే ఈ ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడలేవు. చూశారు కదా, రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కాంక్రీట్ జంగల్గా మార్చేటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. ఫ్యూచర్ సిటీ పేరిట పూర్తి విధ్వంసానికి పాల్పడుతుంది. ఎక్కడికక్కడ కాంక్రీట్ జంగల్గా మారేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైతులు కూడా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రకృతి ప్రేమికులు కూడా ఏదైతే పర్యావరణవేత్తలు ఈ అంశంపైన ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి సంబంధించి అడవులన్నింటినీ కూడా చెరపట్టడం ఎంతవరకు సమంజసం, పూర్తిగా భూములన్నీ కూడా కోల్పోతున్నటువంటి రైతులకు ఏ విధమైనటువంటి న్యాయం చేస్తారని కూడా పర్యావరణవేత్తలు కావచ్చు, ఇటు రైతులు ప్రశ్నిస్తున్నటువంటి దాఖలాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంలో వెనక్కి తగ్గితే తప్ప రైతుల జీవితాలు బాగుపడవంటూ వాళ్ళంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇది ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి అక్రమాలు, అన్యాయాలు, కుట్రలు. కెమెరాన్ మధుతో కిరణ్, టీ న్యూస్, హైదరాబాద్. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ టీ న్యూస్.